గతి లేక కష్టపడి గతి లేక ఇవాళ చైనా లాంటి ఒక గుదిబండ తయారవడంతో చైనా అనే ఒక ఫ్యాక్టర్ నుంచి బయటపడడం కోసం ఇవాళ యూరోపియన్ దేశాలు భారతదేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అది కూడా ఎవరో తెలుసా? ఉర్సులా వాండర్లైన్. ఆవిడ గురించి మనం మాట్లాడాలి. నరాన భారత వ్యతిరేకత జీర్ణించుకున్న ఆమె మదర్ ఆఫ్ డీల్స్ అంది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంది. అంటే మీరు అన్నది కరెక్ట్. గతి లేక దిక్కు లేక, రాదర్ వీ కెన్ సే లైక్ దిస్. అంటే ఓపెన్గా చెప్పాలంటే, ఇది చాలా కరుకైన భాషలో చెప్పాలంటే దిక్కు లేక వచ్చారు. కరెక్ట్. చైనాతో వెళ్ళలేక ఇటు యుఎస్ ఏమో చిత్కరిస్తుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చారు. ఇప్పుడు ఇన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ మొదలు నికోబార్, FCRA అండ్ వీళ్ళ విదేశీ పర్యటనలు అండ్ చైనా ఎంబసీలో వీళ్ళ మంతనాల తర్వాత జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళు, స్విగ్గీ జొమాటోలకి ఆర్డర్లు ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి వస్తాయి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తాయి. వాళ్ళంతా వాళ్ళ ఎకానమీ అంతా వాళ్ళ ఆర్డర్లు ఇస్తారు. అండ్ యువతల పక్క ఆందోళనకారులేమో పోలీసులను రోడ్డు మీదకి లాగి కింద పడేసి తొక్కుతారు. వాళ్ళని రక్షించింది ఎవరు? నీటికి హాజరైన అసలైన అభ్యర్థులు రక్షించారు. ఎవరో పోలీస్ ఆఫీసర్స్ని కూడా రక్షించింది వీళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంకా అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ బొంకుతున్నారండి? నేను అదే చెప్తున్నా. మనం ఇంతకుముందు కూడా సార్ మాట్లాడాం. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి కాక్రోచ్. సింపుల్. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఎందుకు అని అంటే కనుక న్యాచురల్గా బీజేపీని గద్దెదించగలిగే వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ పార్టీ లిటరల్లీ మాట్లాడితే, బికాస్ దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఎక్కువ స్థానాల్లో పోటీ ఉంటుంది. మిగతా అన్ని పార్టీలు తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తాయి. మీకు గుర్తుంటే 2017-18 ఆ టైంలో అనుకుంటా, సబ్జెక్టివ్ కరెక్షన్, జార్జ్ సోరోస్ ఎక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక మీద దావోస్లో ఒక ప్రకటన చేశాడు. $100 బిలియన్ నేను ఖర్చు చేస్తాను మోదీని గద్దెదించడం కోసమని. ఆ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. $100 బిలియన్ ఖర్చు చేస్తానన్నాడు మోదీని గద్దెదించడం కోసం. జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, రాట్షైల్డ్ ఫ్యామిలీ, లేకపోతే ఇంకోవైపు ఇదేంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయి చూసారా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ని పంపించేసరికి ఎంత కడుపు మంటతో మాడుతున్నాడు. ఖాళీ చేయించారు కదా. ఎగ్జాక్ట్లీ. భారతదేశం నుంచి ఖాళీ చేయించాం. ఎగ్జాక్ట్లీ. అదేదో జనాలకి ఎలాంటి ఇంప్రెషను, అంతర్జాతీయంగా మానవ హక్కులకి భంగం కలిగితే మేము ఉన్నామని చెప్పడానికి ఉన్న ఏకైక సంస్థ అది భారతదేశంలో ఎందుకు ఇంత పనిచేస్తుంది? ఇక్కడ ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న సమస్య మనం బేసికల్ దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదలంతా కూడా మనం సోవియట్ బ్లాక్ కోణంలోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ బేసికలీ నెహ్రూ వచ్చిన తర్వాత నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అన్నాడు. అంటే ఏంటి? ఈ 2 బ్లాక్లకి మనం ఉండవు, మధ్యలో ఉంటాం అన్నాడు. నెహ్రూ కొంత ప్రయత్నం చేశాడు, కానీ చైనా విషయంలో దెబ్బతిన్నాడు. చైనా వచ్చి ఆక్యుపై చేసుకునే టైంలో దెబ్బతిన్నాడు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత పాకిస్తాన్తో యుద్ధం జరిగింది 65లో. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ రైజ్ వచ్చేటప్పుడు అసలు చాలా బ్యూటిఫుల్ అంశాలు ఉన్నాయి ఇందులో. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇందిరాగాంధీ పూర్తిగా రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమె, మీకు మిత్రోకిన్ ఆర్కైవ్స్ అని ఒక బుక్ ఉంటుందండి, దాంట్లో రాసి ఉంటుంది చాలా స్పష్టంగా. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని రష్యాకి ఆహ్వానిస్తారు. ఈమె రష్యాకి వెళ్ళినప్పుడు ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్లో ఆమె లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఆమెకు ఎట్లా అంటే, ఆమెను రష్యా చాలా గొప్పగా చూసింది. ఆమె అక్కడ నుంచి ఒక లెటర్ రాస్తుంది నెహ్రూకి. ఏమని అంటే, రష్యా మనకు అసలు చాలా మిత్రదేశం, ఇది రష్యాతో మనం కలిసి ఉండాలి, చాలా గొప్పగా చూస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడంలో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకం. ఓకే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు సిపిఐ సపోర్ట్ చేసింది, మన భారతదేశంలోని సిపిఐ సపోర్ట్ చేసింది. ఎందుకంటే రష్యాకు అనుకూలం కదా సిపిఐ. సిపిఎం చైనాకు అనుకూలము, సిపిఐ రష్యాకు అనుకూలము. సో మిత్రోకిన్ ఆర్కైవ్స్లో రాసి ఉంటుంది ఇవన్నీ కూడా. మొత్తం మన దేశంలో మొత్తం ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు కేజీబీ ఏజెంట్లు. ఓకే, ఇక్కడ అందరూ కేజీబీ రాస్తారు సార్. మిత్రోకిన్ ఆర్కైవ్స్లో ఇందిరాగాంధీ క్యాబినెట్ సమావేశం జరిగి మినిట్స్ ఉంటాయి కదా, మినిట్స్ డిస్కస్ చేసి వీళ్ళు బయటకు వచ్చే లోపల కేజీబీ వాళ్ళ దగ్గర ఉండేవి. వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. అంటే సగం మంది క్యాబినెట్ మినిస్టర్స్ కేజీబీ ఏజెంట్ మొత్తం. అసలు భారతదేశం ఒక వాళ్ళ ప్లే గ్రౌండ్ అది. ఓవైపు వాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి 71 వార్ జరిగిన తర్వాత, ఈ ఎమర్జెన్సీ జరిగిన తర్వాత, మళ్ళీ కొంతకాలానికి ఈవెన్ ఎమర్జెన్సీ కాలం వచ్చేసరికి 71 వార్ టైంలో అమెరికా కొంత దూరంగా ఉంది. హెన్రీ కిసెంజర్ వచ్చిన తర్వాత 75 వచ్చేసరికి ఎమర్జెన్సీ టైంలో కిసెంజర్కి అనుకూలంగా మారిపోయింది ఇందిరాగాంధీ. అందుకే పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి మన దగ్గర కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు సంజయ్ గాంధీ.
మీకు గుర్తుంటే అవును కదా. సో ఎందుకంటే అది డీప్ స్టేట్ ప్లాన్, అది యుఎస్ ప్లాన్, డీపాపులేషన్ అనేది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. అట్లా మనం చెప్తే ఒకసారి అమెరికా, ఒకసారి రష్యా, ఈ 2 కూటముల్లో భాగస్వామిగా ఉన్నాము. మళ్ళీ తర్వాత మార్కెట్స్ ఓపెన్ చేశాం. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత మార్కెట్స్ ఓపెన్ చేశాము. అమెరికా అనుకూల ధోరణులు. మనది ఆ క్యాపిటలిస్టు కాదు, నా సోషలిస్టు కాదు, మధ్యలో కమ్యూనిస్టు విధానాలు లేవు, నాకు ఏ అంశాలు లేకుండా ఈ దేశాన్ని అట్లా విదేశాలకు దాసోహం అనిపించే విధంగా చేస్తూ వచ్చారు. దానికి భిన్నంగా అసలైన భారతదేశాన్ని నిర్మించే ఒక ప్రయత్నం మోదీ చేస్తున్నారు. అందుకే ఈ ప్రాబ్లం అంతా. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇంకా దీంట్లో ఫర్దర్ డెవలప్మెంట్స్ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేయాలి. ఇది ఒక ఎపిసోడ్ తోటి అయ్యేది కాదు. ఎగ్జాక్ట్. సో చూసాం కదా, అంటే నీట్ నుంచి నికోబార్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. నీట్ ఆందోళన వెనుక నికోబార్ ఉందంటే అనుకోవచ్చు బట్టతలకి మోకాలికి ముడేసే ప్రయత్నం అని. అది వాళ్ళని చూసి నిస్సహాయంగా నవ్వుకుని వదిలేయటమే తప్పించి వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఇవన్నీ చదవాలి, అధ్యయనం చేయాలి, పాయింట్స్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అన్నీ వెలుగులోకి వస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మన దేశ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగితే వివరాలు కేజీపీకి వెళ్తాయా, లేకపోతే సిఐఏకి వెళ్తాయా? అక్కడి నుంచి ఇవాళ మనం మన దేశాన్ని పునర్నిర్మించుకునే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలకి ఎలా గండి కొడుతున్నారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు లోక్సభలో ఇమ్యూనిటీ ఉంది కదా, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరికి ఏం చెప్పడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు చైనా ఎంబసీకి వెళ్తారు, చైనాకి వెళ్తారు, మాట్లాడతారు. అంటే మనల్ని మనం సెల్ఫ్ రిలయంట్గా మార్చుకునే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలకి అటు డీప్ స్టేటు, ఇటు చైనా ఎలా అడ్డుకొడుతూ వస్తున్నాయి, అడ్డుపడుతూ వస్తున్నాయి, ఎలాంటి ఆందోళనలు క్రియేట్ చేస్తున్నాయి అనే దానికి నీట్ అనేది ఒక నీటైన ఉదాహరణ. అలాగని ఇందులో విద్యార్థుల సమస్యలు లేవని, విద్యార్థులకు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన పరిష్కారం చూడకూడదని, చూపకూడదని కాదు. ఖచ్చితంగా సంస్కరణలు రావాలి. సంస్కరణలకు సంబంధించిన ఒక చట్టం యూపీఎస్సీ తరహాలో ఒకటి నేషనల్ టెస్టింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ప్రక్రియ చట్టపరంగా పూర్తి కావాలనేది దేశ ప్రజలందరి అభిమతం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తూనే ఇలాంటి దేశద్రోహ కార్యకలాపాలకి పాల్పడే అంతర్గతంగా ఉండే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా చెప్పాలి, జనాలకి, సామాన్య జనాలకి తెలియజెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వస్తున్న విషయం ఏంటంటే కౌంటర్ నెరేటివ్ ఇవ్వలేకపోవటం. ఒక నెరేటివ్ బిల్డింగ్ అక్రాస్ ద గ్లోబ్ మనకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దానికి కౌంటర్ నెరేటివ్ చేయాలి, ఖర్చు పెట్టాలి. జస్ట్ బూట్ లికింగ్ కోసం కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అసీముని నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆయన నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే ఆయన ఒక నెగిటివ్ కోణం కోసం ఖర్చు పెడుతున్నాడు. మనం ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్తున్నప్పుడు కౌంటర్ నెరేటివ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం. మేధావి లోకానికి ఇదంతా తెలుసు, కానీ బయట వాళ్ళు మాట్లాడరు. సామాన్య జనానికి చెప్పాల్సింది ప్రభుత్వమే.